హాయ్ నమస్తే, నేను మీ మురళీకృష్ణ. ఒక వెంచర్పై నమ్మకం కలగాలంటే కేవలం డెవలప్మెంట్ ప్లానింగ్ మాత్రమే కాదు, నిజంగా వెంచర్లో జరిగే గ్రౌండ్ లెవెల్ పనులు కూడా కనిపించాలి. అందుకే ఈ రోజు రియల్ రైజ్ వెంచర్లో ప్రజెంట్ వెంచర్లో జరుగుతున్న పనుల గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. 60, 40, 33 ఫీట్ సీసీ రోడ్స్ లేఅవుట్ ప్రకారం రెడీ అవుతున్నాయి. కాంపౌండ్ వాల్ పనులు, డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్ని కూడా ప్లానింగ్ ప్రకారం సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. ఇది కేవలం ప్లానింగ్ మాత్రమే కాదు, మన రియల్ రైజ్ లో ఇప్పుడు జరుగుతున్న రియల్ వర్క్స్. ఇప్పుడు ఆ రియల్ వర్క్స్ ని మీకు కూడా చూపిస్తూ వర్క్స్ తో పాటు క్వాలిటీ కూడా ఎలా ఉందనేది మన వెంచర్ కి వెళ్ళి తెలుసుకుందాం. ఇదే మన రియల్ రైజ్ వెంచర్. మేము చెప్పిన ప్రతి పాయింట్ కూడా గ్రౌండ్ లో లైవ్ లో చూడవచ్చు. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్ పనులు, మనం అనుకున్న పనులన్నీ క్వాలిటీతో జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనుల గురించి, క్వాలిటీ గురించి మన సివిల్ ఇంజనీర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మన యోషిత రియల్ రైజ్ వెంచర్ లో ఆర్చ్ వర్క్, సీసీ వర్క్లు, కర్బింగ్ స్టోన్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మ్యాన్ హోల్స్, సో ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఆర్చ్ విషయానికి వస్తే 85 ఫీట్స్ ఆఫ్ లెంత్ గ్రాండ్ ఆర్చ్. అది కాంబినేషన్ ఆఫ్ ఎంఎస్ అండ్ ఆర్సీ స్ట్రక్చర్ తో వస్తుంది. ఆర్సీ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ ఫినిష్ చేస్తున్నాము. ఇప్పుడు దాని మీద ఎంఎస్ స్ట్రక్చర్ అనేది 85 ఫీట్ ఆఫ్ లెంత్ లో ఒక గ్రాండ్ ఆర్చ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దానికి కనెక్టివిటీగా 60 ఫీట్ ఆఫ్ రోడ్. సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ జిఎస్బి వాడడం జరిగింది. 150 mm థిక్నెస్ లో 6 inches ఆఫ్ క్వాలిటీ ఇచ్చినాము. దానిపైన వేసే లేయర్ వెట్ మిక్స్ కూడా గ్రేడ్ 1 మార్క్ 1 క్వాలిటీ వాడినాం మనం. సో దానిపైన వేసిన ఆర్సీ అనేది ఇప్పుడు నెంబర్ 1 క్వాలిటీ ఆఫ్ బ్రాండ్ అయిన సిమెంట్ అల్ట్రాటెక్ 53 ఓపీసీ గ్రేడ్ వాడడం జరిగింది. సో దాని వల్ల ఏమంటే డ్యూరబిలిటీ కానీ, దానికి స్ట్రెంత్ కానీ, సీసీకి వచ్చే కాంపాక్ట్ స్ట్రెంత్ మొత్తం వితిన్ 28 days లో రియల్ గా వచ్చే విధంగా మనం మంచి సిమెంట్ క్వాలిటీ వాడడం జరిగింది. అండ్ దాంతో పాటు సీసీకి కార్బింగ్ స్టోన్ 2 feet ఆఫ్ లెంత్ వాడడం జరిగింది. వెయిటేజ్ కూడా 60 to 65 kg. సో బయట అంతా 20-23 kg వాడుతుంటారు. మనం యోషిత అనేది క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు కాబట్టి 65 kg ఆఫ్ వెయింగ్ ఉండే 2 feet ఆఫ్ లెంత్ కర్బింగ్ స్టోన్ వాడడం జరుగుతుంది. ఇది ఆల్టర్నేటివ్ గా 40 feet రోడ్డు, 60 feet రోడ్డు అండ్ 33 feet కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా సీసీ క్వాలిటీతో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 40 feet లో 28 feet ఆఫ్ రోడ్ వస్తుంది. 28 feet లెంత్, ఈచ్ 14 feet కి క్యాంబర్ వాడడం జరిగింది. సో ప్రాపర్ అంటే రైనీ సీజన్ లో కూడా రోడ్డు మీద వాటర్ ఆగకుండా ఉండేదానికి క్యాంబర్ వాడడం జరిగింది 14 feet కి. సో మధ్యలో మనము వాటర్ హార్వెస్టింగ్ కూడా 200 feet కి ఒకటి వాటర్ హార్వెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే హెవీ రెయిన్ ఫాల్ వచ్చినా కూడా రోడ్డు మీద వాటర్ రాకుండా ఆ హార్వెస్టింగ్ లో అవుతుంది, లేదంటే డ్రైనేజ్ లో కలిసి మ్యాన్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది. 2 విధాలుగా మనం ఆలోచించి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మ్యాన్ హోల్స్, సో డ్రైనేజ్ కి వచ్చేసి సుధాకర్ పైపులు వాడుతున్నాం మనం. అవి కూడా 6 inches థిక్నెస్ అనమాట. అంటే చిన్నవి కాదు, పెద్ద పైపులు. అది కూడా SN4 క్వాలిటీ. బయట మాక్సిమం అంతా SN2, SN1 ఉంటుంది. SN4 క్వాలిటీతో మనం వాడుతున్నాము. సో స్లోప్ కూడా ఎలా అంటే అలా కాకుండా అకార్డింగ్ టు కాండోర్ నుంచి వచ్చిన డ్రాయింగ్స్ ప్రకారంగా ఇక్కడ ఉన్న ఆన్ సైట్ ఎలివేషన్స్ తో సహా మనం తీసుకొని మనం ఇక్కడ సో దాన్ని డిజైన్ చేసి ఆ స్లోప్ ప్రకారంగా బేసికలీ 1/80 స్లోప్ అనేది మన డ్రైనేజ్ కి వాడతాం. కానీ మనం ఎక్కడ కూడా 1/100 బిలో వాడలేదు. 1/200, ఇది వచ్చేసి 40 feet 1/150 వాడుతున్నాం. ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం వర్క్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ, సో కర్బింగ్ స్టోన్, దాని తర్వాత ఫుట్పాత్, మ్యాన్ హోల్, దాని తర్వాత ప్లాటింగ్ స్టోన్ వస్తుంది. సో ప్లాటింగ్ స్టోన్ నుంచి మనకి మ్యాన్ హోల్ కి మధ్యలో 10 inches ఆఫ్ స్పేస్ మనం దానికి రిలీజ్ చేయడం జరిగింది. ఆ 10 inch లో 4 inches ఆఫ్ మన ఎలక్ట్రిసిటీకి వాడుతున్నాం. సో అండర్ గ్రౌండ్ పవర్ అనమాట. సో పైన మనకి ఎలక్ట్రికల్ పోల్స్ ఏమి ఉండవు, అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోనే వచ్చేస్తుంది మన కరెంట్ కూడా. సో దానికి ఒక సపరేటర్ ఇన్సులేటర్ పైప్ ఉంటుంది. ఆ పైప్ లో ఎలక్ట్రిసిటీ వస్తుంది. అది కూడా మనకి ఫ్యూచర్ లో డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డిగ్గింగ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టకుండా దాని మధ్యలో బ్రిక్ అనేది వస్తుంది అనమాట. బ్రిక్ కట్టడం వల్ల ఫుట్పాత్ లోనే దాన్ని డివైడ్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ సపరేట్ గా, డ్రైనేజ్ సపరేట్ గా వస్తుంది అనమాట. సో ఇవి మన యోషిత రియల్ రైజ్ లో ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్స్. Yoshita, it's not a brand, it's an emotion.